ఏం చెప్తా ఉన్నారు కొంతమంది, బీఆర్ఎస్ పార్టీ వాస్తవంగా చెప్పాలంటే చాలా మంది నాయకులకు కూడా లైఫ్ ఇచ్చింది. ఎంత దరిద్రులు అంటే ఈ పార్టీలో ఉండి ఇక్కడ సంపాదించుకొని ఒకప్పుడు రెంట్లు కూడా కట్టలేని స్థితిలో ఉన్న వాళ్ళు ఈ రోజు పార్టీ నుంచి బయటికి వెళ్ళి సంపాదించుకొని పార్టీ నుంచి బయటికి వెళ్ళి వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికి బీఆర్ఎస్ పైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొకరేమో పదవి కోసం ఇక్కడ సేమ్ బీఆర్ఎస్ పార్టీలోనే అందరూ మంచిగా హ్యాపీగా సెటిల్ అయి ఉన్నారు. వీళ్ళందరూ ఇప్పుడు బయటికి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు మొన్న రీసెంట్గా కూడా ఒక పెద్ద మనిషి బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. ఏం చెప్తున్నాడంట, కేటీఆర్ గారు బతిమాలతో నేను వచ్చిందంట. ఎందుకండి వాళ్ళతోని ఏం సంబంధం లేరా? ఇంకా వాళ్ళు కాకపోతే ఇంకా నాయకులు ఎవరు లేరా? ఇంకొకడు పచ్చి బూతులు మాట్లాడాడు బీఆర్ఎస్ పైన. మీరు అందరూ పింక్ షర్ట్స్ వేసుకోండి, పింక్ ప్యాంట్స్ వేసుకోండి, పింక్ సాక్స్లు వేసుకోండి, పింక్ షూస్ వేసుకోండి అని చెప్పి ఒకళ్ళు మాట్లాడితే ఆయనని తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీలో వేసిండ్రు. ఎట్లా అనిపిస్తుంది జనాలకైనా కూడా? అగో ఇట్లాంటివి జర మానేసి కొన్ని సంవత్సరాల నుంచి కూడా పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తలు, నాయకులు, ఉద్యమకారులు వీళ్ళందరూ ఉన్నారు. ఎన్ని పార్టీలు వచ్చినా ఏదొచ్చినా కూడా బీఆర్ఎస్ కు ఎంత హవా ఉన్నదో అది అట్లనే ఉంటది.